రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన చెలో ఉన్నత విద్యామండలి కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మరికంఠరెడ్డి, కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఆందోళనకారులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు 1,20,000 సీట్లు ఉన్న తరుణంలో ఈరోజు బి కేటగిరీ సీట్లు అంటే ఈరోజు 30% సీట్లు బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటాలో ఈరోజు భర్తీ చేయాలి. కానీ గత సంవత్సరం ఇదే ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. వచ్చే సంవత్సరం 2026-27 సంవత్సరంలో బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిరు. కానీ వారు ఇచ్చినట్టు హామీని అమలు చేయకుండా ఈరోజు రాష్ట్రంలో బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ భర్తీ చేయకుండా గత పాత పద్ధతిలో ఈరోజు బి కేటగిరీ సీట్లను ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు అక్రమంగా డొనేషన్లు ఈరోజు ₹1,00,000 నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఈరోజు ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమంగా డొనేషన్లు వసూలు చేస్తా ఉన్నారు. అంటే మీరు అధికారులు మాట ఇచ్చారు, మాట ఇచ్చిన తర్వాత మాట ఎట్లా తప్పుతారని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ గా మీరు ఉన్నత విద్యా మండలి అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అనేక మంది మెరిట్ విద్యార్థులు ఉన్నా కూడా వారికి అన్యాయం జరుగుతూ ఉన్నది. కనీసం వాళ్ళు బి కేటగిరీ సీట్లలో ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తున్న అవకాశం కల్పించకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అక్రమంగా డొనేషన్లు తీసుకుంటూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నత విద్యా మండలి గారు కనీసం స్పందించే పరిస్థితి లేదు. ఈరోజు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక టాప్ 10 ఉన్న కాలేజీ ఈ రోజు అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తూ ఈరోజు అక్రమంగా డొనేషన్లు 20 లక్షల రూపాయలు డొనేషన్లు వసూలు చేస్తూ దాంతో పాటు అనేక రకమైన సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఏదైతే మీరు ఇచ్చిన గత సంవత్సరం ఇచ్చినట్టు ఆ మాట నిలబెట్టుకోవాలి. మీరు ఈ సంవత్సరం బి కేటగిరీ సీట్లను ఖచ్చితంగా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల దోపిడీకి ఇలా ఉన్నత విద్యా మండలి చైర్మన్ అదేవిధంగా ఫీజు రెగ్యులేషన్ కమిటీ సహకరిస్తూ ఉన్నది. ఇలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు బీటెక్ విద్య 4 సంవత్సరాలు పూర్తి చేయడానికి 40-50 లక్షలు దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఇలా ఉన్నత విద్యా మండలి వాళ్ళు ఫీజు రెగ్యులేషన్ కమిటీ వాళ్ళు ఏ ఒక్క ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల తనిఖీ చేయకుండా ఇలా నామమాత్రంగా వాళ్ళు చేస్తున్నటువంటి యాజమాన్య కోట బి కోట చేస్తున్న డొనేషన్లకు అధికారులు వత్తాసు పలుకుతా ఉన్నారు. ఇలా ఒక్కొక్క ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల వారు ఇలా డిమాండ్ ఉన్నటువంటి సీట్లను ఇలా బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఇలా మెరిట్ విద్యార్థులు ఇవ్వకుండా ఇలా మేనేజ్మెంట్ కోటా సీట్లను డిమాండ్ ఉన్నటువంటి సిఎస్సి, ఏఐఎంఏలు, డాటా సైన్స్, ఈసీ లాంటి కోర్సులకు 20 లక్షల రూపాయలు డొనేషన్ తీసుకుంటున్నారని చెప్పి ఉన్నత విద్యా మండలి అధికారులు చెప్తున్నా, పట్టించుకోవడం లేదు. మాసప్ ట్యాంక్ వద్ద ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే యాజమాన్య కోటా సీట్లను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్న కాలేజీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరారు. విద్యా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను సీజ్ చేయాలని వారు ప్రభుత్వాన్ని, ఉన్నత విద్యామండలిని కోరారు. ఈ ఆందోళనలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘురామ్ నాయక్, గ్యార నరేష్, రెహమాన్తో పాటు పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కమిటీ ఆధ్వర్యం ఉన్నత విద్యా కమిటీ సెంటర్ దగ్గర అయితే ఈరోజు ఏఎస్ఎఫ్ఐ వాళ్ళు అయితే ధర్నాకు దిగారు. ఏవైతే ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నటువంటి బి కేటగిరీ మరియు సి కేటగిరీ సీట్లను అయితే కూడా విద్యార్థులకు కౌన్సిలింగ్ ద్వారానే అందుబాటులో ఉండేలా చేయాలని, వాటిని మేనేజ్మెంట్ కోటా సీట్ల కింద మార్చవద్దని చెప్పేసి అయితే ఉన్నత విద్యా మండలిని అయితే డిమాండ్ చేస్తూ కూడా ఏఎస్ఎఫ్ఐ వాళ్ళు ఈరోజు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర అయితే ధర్నాకు దిగడం అయితే మొదలుపెట్టారు. అయితే కూడా మొదట శాంతియుతంగా ప్రారంభమైనటువంటి ఈ ధర్నాను అయితే కూడా వాళ్ళు కొంచెం ఉధృతం చేయడంతో ఇక్కడ ముందుగానే వచ్చినటువంటి పోలీసు వారైతే కూడా వాళ్ళని అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి అయితే వాళ్ళందరినీ తరలించడం కూడా జరుగుతుంది. అయితే విద్యార్థి నాయకులు అందరూ కూడా
ఖచ్చితంగా ఏవైతే ఉన్నత విద్యా మండలి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి విద్యాశాఖ ముందుగా వాటిలో ఉన్నటువంటి ఏవైతే బి కేటగిరీ మరియు సి కేటగిరీ సీట్లు ఉన్నాయో ఆ సీట్లను అయితే కూడా రెగ్యులేషన్ చేసి వాటిని కేవలం కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని చెప్పేసి వాటిని వాటి మేనేజ్మెంట్ కేటగిరీలో అమ్ముకోకూడదని విద్యను వ్యాపారం చేయవద్దని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తూ కూడా వాళ్ళు ఈరోజు ఇక్కడ ధర్నాకి దిగడం జరిగింది. సో చూడాలి అయితే మరి ఏదైతే వాళ్ళ డిమాండ్ ఉందో వాటిని ఉన్నత విద్యాధికారులు అయితే వాళ్ళు స్పందిస్తారా, వాటిని వాళ్ళు కన్సిడరేషన్ చేస్తారా లేదా అనేది అయితే వేచి చూడాలి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. కెమెరామ్యాన్ సుధాకర్తో కీర్తి 9+ న్యూస్.